హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు భారత రాజ్యాంగ సవరణలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు భారత రాజ్యాంగ సవరణలు మొత్తం ఎన్ని ఉన్నాయి, అలాగే ఇంపార్టెంట్ ముఖ్యమైన సవరణల కోసం కూడా తెలుసుకుందాం. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ద్వారా పార్లమెంటుకి అనేది కల్పించారు. పార్లమెంట్ ఈ రాజ్యాంగ అధికారంతో రాజ్యాంగంలోని ప్రకరణలను తొలగించడం, చేర్చడం, మార్పు చేయడం వంటి సవరణలు చేయవచ్చు. అలాగే భారత రాజ్యాంగం ఇప్పటి వరకు 106 సవరణలు చేసింది. ఇప్పటి వరకు ఎన్ని అమెండ్మెంట్స్ చేసింది అంటే 106 అమెండ్మెంట్స్ చేసింది. అలాగే భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని మనం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. ఈ సవరణ అనగా, సవరణ అంటే మార్పు, చేంజ్, రాజ్యాంగానికి అధికారికంగా చేసే మార్పు అంటే చట్టబద్ధంగా అధికారికంగా చేసే మార్పు అన్నమాట. ఆర్టికల్ 368 ద్వారా ప్రకరణలను తొలగించడం, రీఫిల్ చేయడం, అలాగే చేర్చడం, ఇన్సర్షన్ అంటే మార్పు చేయడం, సబ్స్టిట్యూట్ సవరణలు వంటి మార్పులు చేయవచ్చు. కానీ 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు పేర్కొన్న విధంగా ఈ సవరణలు రాజ్యాంగ మౌలిక స్వరూపంను ప్రభావితం చేసేలా ఉండరాదు అని తీర్పునిచ్చాయి. అలాగే భారత రాజ్యాంగం 25 భాగాలు, 12 షెడ్యూళ్లు మరియు 448 అధికారాలను కలిగి ఉంది. భారత రాజ్యాంగంలో మొదట్లో 22 భాగాలు, 8 షెడ్యూళ్లు మరియు 395 అధికారాలు ఉండేవి. అలాగే జవహర్లాల్ నెహ్రూ నాటి రాజ్యాంగ పరిషత్ చర్చలో, ఒకవేళ మనం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి వీలు లేని విధంగా తయారు చేస్తే అది జాతి అభివృద్ధిని, ప్రజల జీవన విధానాన్ని అడ్డుకోవడమే అవుతుంది. ప్రపంచ కాలానుగుణ మార్పులకు తగినట్లుగా పరుగులు పెడుతుంటే మనం సంప్రదాయ సమాజంలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఈ రోజు రూపొందించిన ఈ రాజ్యాంగం భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందువల్ల రాజ్యాంగాన్ని సరళంగా, కాలానుగుణంగా సవరించే అవకాశం ఉండాలని జవహర్లాల్ నెహ్రూ నాటి రాజ్యాంగ పరిషత్ చర్చలో పేర్కొన్నారు. ఆధునిక యుగంలో భారత ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా రాజ్యాంగాన్ని సవరించే సర్వ అధికారం రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంటుకు అప్పగించారు. అందుకోసం సవరణ విధానాలు, ప్రక్రియలను, నియమాలను నిర్దేశించారు. రాజ్యాంగ సవరణను ఎన్ని పద్ధతులుగా సవరించవచ్చు? సవరించవలసిన రాజ్యాంగ సవరణను 3 రకాలుగా నిర్దేశించారు. అవి: 1 సాధారణ మెజారిటీ పద్ధతి, 2 ప్రత్యేక మెజారిటీ పద్ధతి, అలాగే 3 ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం. మొదటగా రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టడం, అక్కడి నుండి మొత్తం సభ్యులలో 50% కంటే ఎక్కువ మరియు హాజరైన ఓటు వేసిన వారిలో 2/3 వంతు అంటే ప్రతి ముగ్గురులో 2 వంతు దానిని ఓటు వేయాల్సి ఉంటుంది. తర్వాత లోక్సభ మరియు రాజ్యసభల్లో వేరువేరుగా బిల్ అనేది ఆమోదించబడాలి. రాష్ట్రపతి ఆమోదానికి పంపడం. తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపిన తర్వాత 24వ సవరణ ప్రకారం రాష్ట్రపతి అనేది తప్పనిసరిగా ఆమోదించాలి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత బిల్ అనేది చట్టంగా అనేది మారడం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఎన్ని సవరణలు ఉన్నాయి? ఆన్సర్ 106 సవరణలు ఉన్నాయి. 1950లో భారత రాజ్యాంగం మొదటిసారి అమల్లోకి వచ్చిన నుండి అక్టోబర్ 2021 నాటికి 105 సవరణలు జరిగాయి. సెప్టెంబర్ 2023 నాటికి భారత రాజ్యాంగంలో 106 సవరణ చట్టాలు చేయబడ్డాయి. 106వ సవరణ చట్టం ఏంటంటే, లోక్సభ, రాష్ట్ర శాసనసభలు మరియు జాతీయ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ శాసనసభలో ఎస్సీలు మరియు ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన వాటిలో సహా మహిళలకు 3/1 వంతు సీట్లను రిజర్వ్ చేసే మహిళా రిజర్వేషన్ బిల్లు ఈ 106వ సవరణ బిల్లు. రాజ్యాంగ ప్రవేశికను తొలిసారిగా సవరించిన చట్టం 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఇండియాని దేశ ఐకమత్యం, అఖండత, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ గా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పేర్కొన్నారు? ఆన్సర్ 42వ సవరణ చట్టం 1976.
నెక్స్ట్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ ప్రధానమంత్రి కాలంలో రూపొందించారు? ఆన్సర్ బి రాజీవ్ గాంధీ. ఏ సవరణ ద్వారా రూపొందించారు అంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా. నెక్స్ట్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సిక్కింలో భారత యూనియన్లో అనుబంధ రాష్ట్రంగా చేశారు? సిక్కిం రాష్ట్రాన్ని భారత అనుబంధ రాష్ట్రంగా 35వ సవరణ చట్టం 1974 ప్రకారం చేశారు. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 గూర్చి ఈ క్రింది వాటిలో ఏది నిజం? ఆన్సర్ డి పైన పేర్కొన్నవన్నీ కరెక్టే. ఏ ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ సూత్రాలకు ప్రాధాన్యత ఇచ్చారు. బి ప్రాథమిక విధులు చేర్చబడ్డాయి. సి రాజ్యాంగ సవరణను ఏ కోర్టులోనూ ప్రశ్నించకూడదు అని సవరణ చేశారు. నెక్స్ట్ మినీ రాజ్యాంగం అని ఏ రాజ్యాంగాన్ని పిలుస్తారు? మినీ రాజ్యాంగం అని 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని పిలుస్తారు. దీనిని మినీ రాజ్యాంగం లేదా చిన్న రాజ్యాంగంగా పరిగణిస్తారు. స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ద్వారా ఈ సవరణ చేశారు. సామ్యవాద లౌకిక సమగ్రత ప్రవేశిక లేదా అవతారికలో కొత్తగా ఈ 3 పదాలు అనేది 42వ సవరణ ద్వారా చేర్చారు. ఏ 3 పదాలు అంటే సామ్యవాద లౌకిక సమగ్రత అనే 3 పదాలు. అలాగే 3 కొత్త ఆదేశక సూత్రాలు చేర్చారు. అవి ఏంటి? సమాన న్యాయం, ఉచిత న్యాయ సహాయం, అలాగే శ్రామికులకు యాజమాన్యంలో భాగస్వాములు చేయడం, 3 పర్యావరణ పరిరక్షణకు అడవులు వన్యప్రాణుల సంరక్షణ. అలాగే భారత భూభాగంలో ఏ ప్రాంతంలోనికైనా అత్యవసర పరిస్థితిని విధించేలా మార్పు అనేది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు పొడిగించారు. రాష్ట్రాలలో శాంతి భద్రతలు క్షీణించిన పక్షంలో కేంద్రం అనేది సైనిక దళాలను మోహరించే అధికారాన్ని ఈ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. 5 అంశాలు రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు చేర్చారు. 1 విద్య, 2 అడవులు, 3 వన్యప్రాణుల రక్షణ, అలాగే 4 తూనికల కొలతలు, 5 సుప్రీంకోర్టు హైకోర్టులను తప్పించి మిగతా అన్ని కోర్టుల పరిపాలన, మిగతా అన్ని కోర్టుల పరిపాలన నిర్వహణ. ఇది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అలాగే ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ అనేది ఏర్పాటు ఏ సవరణ ద్వారా చేర్చారు అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. పార్లమెంటు రాష్ట్ర శాసనసభలో కోరం అనేది తొలగించారు. కోరం అంటే ఏంటి? ఒక సమావేశం లేదా నిర్వహించడానికి అవసరమైన కనీస సంఖ్యలో సభ్యులు ఏర్పడడానికి కోరం అంటారు. అలాగే రాజ్యాంగ సవరణను ఏ కోర్టులోనూ ప్రశ్నించకూడదు అనేది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. నెక్స్ట్ క్వశ్చన్, వర్క్ సవరణ చట్టం 2025లో ఈ క్రింది వాటిలో ముఖ్యమైన మార్పులు ఏవి ప్రవేశపెట్టబడ్డాయి? ఆన్సర్ డి వర్క్ బోర్డులలో కనీసం 2 ముస్లిం మహిళలకు ప్రాతినిధ్యం తప్పనిసరి చేశారు. వర్క్ అనేది ఇస్లామిక్ చట్టంలో ఒక మతపరమైన దానాన్ని వర్క్ అంటారు. సాధారణంగా దాతృత్వ లేదా మతపరమైన ప్రయోజనాల కోసం అంకితం చేయబడిన ఆస్తి లేదా నిధులను కలిగి ఉంటుంది. వర్క్ ఆస్తులలో తరచుగా మసీదులు, విద్యా సంస్థలు, శ్మశాన వాటికలో మరియు సమాజానికి సేవ చేసే ఇతర సౌకర్యాలు ఉంటాయి. సెంట్రల్ వర్క్ కౌన్సిల్ అనేది 1954లో స్థాపించబడిన జాతీయ స్థాయి సలహా సంస్థ. ఈ పాలనా నిర్మాణాల్లో మహిళలను చేర్చడం అనేది వైవిధ్యాన్ని పెంపొందించడం మరియు సమానమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రతి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ఏ సంస్థను స్థాపించారు? 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమించారు. నెక్స్ట్ రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలను న్యాయ సమీక్ష పరిధి నుంచి మినహాయించారు. దీని క్రింద ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారు? ఆన్సర్ సి 38వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం. నెక్స్ట్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సభాపతుల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను న్యాయ సమీక్ష పరిధి నుండి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మినహాయించారు? ఆన్సర్ బి 39వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ప్రకారం.
నెక్స్ట్ 41వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా ఆర్టికల్ 316ను సవరించి రాష్ట్ర జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యుల పదవీ విరమణ వయసును ఎంతకు పెంచారు? ఆన్సర్ బి 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచారు. నెక్స్ట్ 40వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 ద్వారా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్కు ఎన్ని చట్టాలు చేర్చారు? ఆన్సర్ ఏ 64 చట్టాలు చేర్చారు. నెక్స్ట్ భారత రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు? ఆన్సర్ ఏ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం క్యాబినెట్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు. నెక్స్ట్ కేంద్ర క్యాబినెట్ లిఖిత పూర్వక సలహా మేరకే రాష్ట్రపతి ఆర్డినెన్స్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలని ఈ క్రింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు? ఆన్సర్ ఏ 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం. నెక్స్ట్ కొంచెం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి సమగ్ర వివరణను 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు? ఏ షెడ్యూల్ అంటే 10వ షెడ్యూల్లో పేర్కొన్నారు. నెక్స్ట్ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976కి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది? ఆన్సర్ ఈ పైవన్నీ సరైనవే. ఆర్టికల్ 323A, ఆర్టికల్ 323Bలను కొత్తగా చేర్చారు. అలాగే ఆర్టికల్ 323A ద్వారా పరిపాలనా ట్రైబ్యునల్లను ఏర్పాటు చేస్తారు. అలాగే ఆర్టికల్ 323B ద్వారా పన్నులు, భూ సంస్కరణలు, పట్టణ భూ పరిమితి సంబంధించిన ట్రైబ్యునల్ను ఏర్పాటు చేశారు. అలాగే విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకి బదిలీ చేశారు. నెక్స్ట్ రాజ్యాంగంలోని 20 భాగంలో ఆర్టికల్ 368ని ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు? ఆన్సర్ ఏ 2 సార్లు. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏ సవరణ ద్వారా కలిపారు? ఆన్సర్ ఏ 10వ సవరణ చట్టం 1961 ద్వారా కలిపారు. అలాగే 12వ సవరణ చట్టం 1962 ప్రకారం భారత భూభాగంలోని గోవా, డామన్ డయ్యూలను చేర్చుకోవడం జరిగింది. 13వ సవరణ చట్టం 1962 ప్రకారం నాగాలాండ్కు రాష్ట్ర హోదా మరియు ప్రత్యేక నిబంధనలు కల్పించారు. అలాగే 14వ సవరణ చట్టం ప్రకారం 1962 14వ సవరణ చట్టం ప్రకారం ఇండియన్ యూనియన్లోకి పాండిచ్చేరిను విలీనం చేశారు. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గోవా, డామన్ డయ్యూ మరియు పాండిచ్చేరిలకు శాసనసభలను, మంత్రి మండలిని ఏర్పరిచేందుకు అవకాశం కల్పించారు. నెక్స్ట్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అస్సాంలో అంతర్భాగంగా ఉన్న మేఘాలయ స్వయం పాలక రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ఏ 22వ రాజ్యాంగ సవరణ చట్టం 1969 ప్రకారం మేఘాలయ రాష్ట్రం అనేది స్వయం పాలక రాష్ట్రంగా ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ సిక్కింకు సంపూర్ణ రాష్ట్ర హోదా ఏ సవరణ ద్వారా కల్పించారు? సంపూర్ణ రాష్ట్ర హోదా సిక్కింకు 36వ సవరణ చట్టం 1975 ప్రకారం సంపూర్ణ రాష్ట్ర హోదా కల్పించారు. 55వ సవరణ చట్టం 1986 ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పాటు చేశారు. 56వ సవరణ చట్టం 1987 ప్రకారం గోవాకు పూర్తి రాష్ట్ర స్థాయి హోదా కల్పించారు. అలాగే 57వ సవరణ 1987 ప్రకారం అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం అలాగే నాగాలాండ్లోని శాసనసభలలో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. నెక్స్ట్ ఏ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు? ఆన్సర్ డి 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1989 ప్రకారం ఓటు హక్కు వయసును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. నెక్స్ట్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏర్పాటు 102వ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో చేర్చారు? ఏ సంవత్సరంలో చేశారు అంటే 2018వ సంవత్సరంలో చేశారు.
నెక్స్ట్ రాష్ట్రపతి లోక్సభకు, గవర్నర్ అసెంబ్లీకి నామినేట్ చేసే ఆంగ్లో ఇండియన్స్ రిజర్వేషన్ను ఏ సవరణ ద్వారా రద్దయింది? ఏ సవరణ ద్వారా రద్దయింది అంటే 104వ రాజ్యాంగ సవరణ 2019లో ఈ సవరణ అనేది రద్దు చేశారు. నెక్స్ట్ ఏ సంవత్సరంలో 96వ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో పొందుపరచబడ్డ భాషలలో ఒరియా భాషను ఒడియాగా మార్చారు? ఏ సంవత్సరంలో అంటే 2011వ సంవత్సరంలో. నెక్స్ట్ ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన సవరణ చట్టం 99వ సవరణ చట్టం 2014. నెక్స్ట్ ఏ సవరణ ద్వారా లోక్సభ సీట్ల సంఖ్యను 525 నుంచి 545కు పెంచారు? ఆన్సర్ ఏ 31వ రాజ్యాంగ సవరణ చట్టం 1972 ప్రకారం. నెక్స్ట్ సింధీను 15వ భాషగా 8వ షెడ్యూల్లో రాజ్యాంగపరమైన గుర్తింపు ఏ సవరణ ద్వారా వచ్చింది? సింధీ భాషను 15వ భాషగా రాజ్యాంగపరమైన గుర్తింపు అనేది 21వ రాజ్యాంగ సవరణ 1967 ప్రకారం వచ్చింది. నెక్స్ట్ అస్సాంలో అంతర్భాగంగా ఉన్న మేఘాలయ స్వయం పాలిత రాష్ట్రంగా ఏ సవరణ ద్వారా చేయబడింది? ఆన్సర్ ఏ 22వ రాజ్యాంగ సవరణ 1969 ప్రకారం. నెక్స్ట్ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి తొలగించి దానిని కేవలం న్యాయబద్ధమైన చట్టబద్ధమైన హక్కుగా ఏ సవరణ ద్వారా చేర్చారు? ఏ సవరణ ద్వారా మార్చారు? ఆన్సర్ సి 44వ సవరణ 1978 ప్రకారం మార్చారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది 1978లో చేశారు. అలాగే దేనికోసం చేశారు అంటే 42వ సవరణ ద్వారా చేసిన కొన్ని మార్పులను తిరిగి మార్చుట కొరకు జనతా ప్రభుత్వం అనేది 44వ సవరణ చేసింది. ఏ సవరణలో మార్పుల కోసము అంటే 42వ సవరణలో మార్పుల కోసం 44వ సవరణ అనేది చేసింది. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల కాల పరిమితిని తిరిగి 5 సంవత్సరాలకు మార్చారు. 42వ రాజ్యాంగ సవరణలో లోక్సభ రాష్ట్ర శాసనసభల కాల పరిమితి 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు పొడిగించారు. తిరిగి 44వ సవరణ ద్వారా 5 సంవత్సరాలకు మార్చారు. అలాగే జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి అంతర్గత కల్లోహాలు అనే పదానికి బదులు సాయుధ తిరుగుబాటును చేర్చారు. మంత్రిమండలి లిఖితపూర్వక సలహా మీద మాత్రమే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించాలని 44వ సవరణ చట్టం ద్వారా నిర్ణయించారు. నెక్స్ట్ 10వ ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం కేంద్రానికి లభించే పన్నుల ఆదాయంలో 29% రాష్ట్రాలకు అందజేయాలని ఏ సవరణ వివరించింది? 80వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 అనేది రాష్ట్రాలకు 29% అందజేయాలని వివరిస్తుంది. నెక్స్ట్ ప్రాథమిక విద్య ప్రాథమిక హక్కుగా 2002వ సంవత్సరంలో 86వ సవరణ ద్వారా రాజ్యాంగానికి కొత్తగా ఏ అధికారాన్ని చేర్చారు? ఆన్సర్ ఏ 21A. 86వ సవరణ అనేది 2002వ సంవత్సరంలో చేశారు. అలాగే రాజ్యాంగానికి కొత్తగా 21A అధికరణ చేర్చారు. ఈ సవరణ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు అందరికీ ఉచిత విద్యను అందించాలని నిర్ణయించారు. ఆదేశ సూత్రాల్లోని 45వ అధికరణను సంబంధించి మార్పు చేశారు. ఈ మార్పు ప్రకారం పిల్లల అందరికీ 6 సంవత్సరాల లోపు బాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అందజేయాలని కృషి చేయాలి. అలాగే కొత్తగా ఒక ప్రాథమిక విధిని 51A అధికరణ చేర్చారు. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు చదువుకునే అవకాశాలు కల్పించవలసిన బాధ్యత వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు ఉంది. నెక్స్ట్ సేవల పన్ను సర్వీస్ ట్యాక్స్ను కొత్తగా ఏ రాజ్యాంగ అధికరణ ద్వారా చేర్చారు? 2003వ సంవత్సరంలో సర్వీస్ ట్యాక్స్ సేవల పన్నులను 88వ సవరణ ద్వారా చేర్చారు. కేంద్రం అనేది ఈ సేవ పన్నును విధిస్తుంది. అయితే పార్లమెంటు రూపొందించే విధానాల ప్రకారం కేంద్రం రాష్ట్రాలు రెండు ఈ పన్నులు వసూలు చేసి పంచుకుంటాయి. నెక్స్ట్ ఒక రాష్ట్రంలోని ఏ సభకు చెందిన సభ్యుడు అయినా ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అయినా ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హుడుగా తేలితే ఆ సభ్యుడు మంత్రి కావడానికి కూడా అనర్హుడవుతాడు.
ఇది ఏ సవరణ ద్వారా అంటే 91వ సవరణ 2003 ప్రకారం. ఈ సవరణ అనేది కేంద్ర మంత్రివర్గంలోని మంత్రుల సంఖ్య ప్రధాన మంత్రితో కలిపి లోక్సభ సభ్యుల సంఖ్యలో 15% మించరాదు. దీనికోసం వివరించే అధికరణ 75(1)A అధికరణ. అలాగే ఒక రాష్ట్రంలోని మొత్తం మంత్రుల సంఖ్య ముఖ్యమంత్రితో కలుపుకొని ఆ రాష్ట్ర శాసనసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15% దాటరాదు. కానీ ముఖ్యమంత్రితో కలిపి మంత్రుల సంఖ్య 12 కన్నా తక్కువ ఉండరాదు. దీనిని ఏ అధికరణ సూచిస్తుంది అంటే 164(1)A. అలాగే ఒక రాష్ట్రంలోని ఏ సభకు చెందిన సభ్యుడైనా, ఏ రాజకీయ పార్టీకి చెందిన సభ్యుడైనా ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హుడుగా తేలితే ఆ సభ్యుడు మంత్రి కావడానికి కూడా అనర్హుడవుతాడు. పార్టీ ఫిరాయింపుల చట్టం లేదా రాజ్యాంగంలో 52వ సవరణ అనేది రాజకీయ నాయకులు పార్టీలు మారకుండా నిరోధించే ఒక చట్టం. ఇది ఎన్నికైన ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారకుండా నిరోధిస్తుంది.